హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు చాలా మంది అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన శ్రీ పద్మావతి జూనియర్ కాలేజ్ మరియు శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్కి సంబంధించిన ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ గురించి అయితే మనము రెండు వీడియోలు అయితే చేయడం జరిగింది. ఒకటి ఆ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు మరియు ఇంకొకటి అది ఎలా అప్లై చేసుకోవాలన్న పూర్తి వివరాలతో రెండు వీడియోలు అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ వీడియోస్ కింద చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేశారనమాట. రకరకాల కామెంట్స్ అనమాట. మేము వేరే స్టేట్ నుంచి అప్లై చేస్తున్నాము, అప్లై చేసుకోవచ్చా, లేకుంటే వేరే డిస్ట్రిక్ట్ నుంచి అప్లై చేస్తున్నాము, అప్లై చేసుకోవచ్చా, మాకు హాస్టల్ ఫెసిలిటీ ఉంటుందా, అలాగే జేఈ మెయిన్స్ కి కోచింగ్ అయితే ఇస్తారా, మాకు ఎంత దూరం ఉంటే హాస్టల్ ఫెసిలిటీ ఇస్తారు, అలాగే మాకు సీట్ వస్తుందా లేదా, ఒకవేళ వస్తే ఎన్ని మార్కులకి వస్తుంది, మరియు రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే మళ్ళీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఇలాంటి చాలా డౌట్స్ అయితే రేస్ చేశారు. వాటన్నిటి మీద మీకు ఈరోజు అయితే డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను, మరియు వాటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు అందిస్తాను. ఏదైతే మనకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్ కి సంబంధించి, అలాగే శ్రీ పద్మావతి జూనియర్ కాలేజ్ కి సంబంధించి దాదాపు శ్రీ పద్మావతి జూనియర్ కాలేజ్ లో 950 సీట్లు, అలాగే శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్ లో 750 సీట్లు అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇందులో 5 కోర్సులు అయితే ఉన్నాయి. ఎంపీసీ, అలాగే బైపీసీ, అలాగే ఎంఈసీ, హెచ్ఈసి, సిఈసి లాంటి 5 కోర్సులు అయితే ఈ కాలేజీలో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. మరియు మొత్తం సీట్లకు గాను శ్రీ పద్మావతి జూనియర్ కాలేజ్లో 450 హాస్టల్ సీట్లు, అలాగే శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్లో 400 హాస్టల్ సీట్లు అయితే మనకు అవైలబుల్ ఉన్నాయన్నమాట. దానికి సంబంధించి ఇంకా అప్లికేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. రేపు అయితే లాస్ట్ డేట్ అనమాట. రేపు సాయంత్రం 5 వరకు అయితే మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు. ఇంకా చాలా మంది డౌట్స్ అయితే అడిగారు, అన్న మేము ఆల్రెడీ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేశాము, ఇప్పుడు మాకు గ్రూప్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాము, లేకుంటే నేమ్ కరెక్షన్ ఉంది, అలాగే ఇతర డీటెయిల్స్ అయితే తప్పుగా ఎంటర్ చేశాము, మరియు మా కేటగిరీ చేంజ్ చేసుకోవాలి, తప్పు అయితే పడింది, లాంటి మొత్తం చాలా డౌట్స్ అయితే అడిగారు అనమాట. వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే, మీరు రేపు సాయంత్రం 5 వరకు ఆ అప్లికేషన్ లో ఎటువంటి కరెక్షన్స్ అయినా చేసుకోవచ్చు. మీరు మీ ఏదైతే మొబైల్ నంబర్ మరియు ఇచ్చిన పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి అందులోకి లాగిన్ అయ్యి ఎన్ని సార్లు అయినా కూడా మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. ఆ కరెక్షన్ చేసుకోవడానికి ఇన్ని లిమిట్ అనే ఏమీ అయితే లేదు. ఇది ఒక మంచి విషయం అనమాట. శ్రీ టిటిడి కాలేజెస్ నుంచి ఎన్నిసార్లు అయినా కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. గ్రూప్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎవరికి సీట్స్ వస్తాయి అన్నదైతే ఒకసారి చూద్దాము. మామూలుగా డిఫరెంట్ సినారియోస్ అయితే ఉంటాయన్నమాట. డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అయితే ఇక్కడ మనకు ఎఫెక్ట్ చేస్తాయి. అవి ఏంటంటే 10th లో వచ్చిన మార్క్స్, మరియు కేటగిరీ, అలాగే రిజర్వేషన్ లాంటి మొత్తం ఫ్యాక్టర్స్ అయితే ఇందులో డిపెండ్ అయి ఉంటాయి. కొందరికి 450 వచ్చిన సీట్ అయితే వస్తుంది, కొందరికి 520 వచ్చిన సీట్ అయితే రాదనమాట. అలాగే మీరు ఎంచుకున్న కోర్సును బట్టి కూడా అందులో మీకు సీట్ వస్తుందా రాదా అన్న ఫ్యాక్టర్ అయితే డిసైడ్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ నా అజంప్షన్ ప్రకారం ఖచ్చితంగా 500 అబోవ్ ఉన్న వాళ్ళకైతే సీట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది అయితే 580, 570 వచ్చిన వాళ్ళు IIITకి వెళ్ళిపోవడం జరుగుతుంది, మరియు పాలిటెక్నిక్ కి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే కస్తూర్బా గాంధీ కాలేజెస్ కానివ్వండి, అలాగే మనకు మోడల్ స్కూల్స్ కానివ్వండి, మరియు ఏపీఆర్ జేసీ కానివ్వండి, అలాగే మహాత్మా జ్యోతిబా ఫులే బ్యాక్వర్డ్ రెసిడెన్షియల్ సొసైటీకి సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, ఇటువంటి చాలా ఆప్షన్స్ అయితే చాలా మందికి ఉన్నాయి. కాబట్టి ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఏవి ఉంటాయో వాటిని అయితే డిసైడ్ చేసుకుంటారు. కాబట్టి చాలా మందికి 450 నుంచి 500, అలాగే 500 to 530 లోపల అయితే సీట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. 500 పైన వచ్చుంటే
ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. కొన్నిసార్లు 530 వరకు కూడా సీట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. 530 ఆ లోపల ర్యాంక్ మార్క్స్ వచ్చి ఉంటే సీట్ వచ్చే అవకాశం ఉండదు అనమాట. బేస్డ్ ఆన్ విచ్ గ్రూప్ యూ హ్యావ్ సెలెక్టెడ్ ఫర్ దట్, దట్ విల్ డిపెండ్ అపాన్ దట్ అండ్ కేటగిరీ ఆల్సో. మీకు ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్న గ్రూప్ మరియు కేటగిరీ ఇలాంటి మొత్తం వాటిని అయితే బేస్ చేసుకుని ఈ సెలెక్షన్ అయితే ఉంటుంది. మరియు రిజర్వేషన్ అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇది కరెక్ట్ గా మీకు చెప్పాలంటే మనకు 100 సీట్లలో 85% మనకు లోకల్ కేటగిరీ వాళ్ళకి, లోకల్ వాళ్ళకి అయితే కేటాయించడం జరిగింది. మరియు ఓన్లీ 15% మాత్రమే నాన్ లోకల్ కి అయితే కేటాయిస్తారు. ఈ 85% లో మనకు లోకల్ అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ అన్నమాట. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఏరియా పరిధిలోకి వచ్చిన డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అనంతపురం, అలాగే ఉమ్మడి కడప మరియు ఉమ్మడి చిత్తూరు డిస్ట్రిక్ట్, అలాగే నెల్లూరు మరియు తిరుపతికి సంబంధించిన కర్నూలు మరియు తిరుపతికి సంబంధించిన వాళ్ళకైతే మాత్రమే 85% సీట్స్ అయితే కేటాయిస్తారు. అలాగే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఇంటర్నల్ గా కొంచెం పర్సెంటేజ్ అయితే ఉంటుంది, కానీ వాళ్ళు కూడా నాన్ లోకల్ కిందలకి అయితే వస్తారనమాట. చాలా మంది అడిగిన డౌట్స్ కూడా ఇవే అనమాట. కాబట్టి 85% ఓన్లీ లోకల్ స్టూడెంట్స్ కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 15% మాత్రమే వేరే స్టేట్ వాళ్ళకి కానివ్వండి, లేకుంటే వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళకి కానివ్వండి, నాన్ లోకల్ కేటగిరీ కింద మీరైతే అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద మీరైతే పోటీ పడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రిజర్వేషన్ కు సంబంధించి లోకల్ ఏరియా అయిన వాళ్ళకి మాత్రమే సీట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ హాస్టల్ కి సంబంధించి ఇప్పుడు మనకు శ్రీ పద్మావతి జూనియర్ కాలేజీలో 450 సీట్లు హాస్టల్ సీట్లు అయితే ఉన్నాయన్నమాట. 950 అడ్మిషన్స్ ఉన్నప్పటికీ 450 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఎవరికి హాస్టల్ సీట్స్ ని కేటాయిస్తారంటే అబౌవ్ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ హాస్టల్ సీట్స్ అనేటివి కేటాయిస్తారు. అంటే మనకు తిరుపతి లోకల్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేకుంటే సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఈ సీట్స్ అయితే హాస్టల్ సీట్స్ అయితే కేటాయించరు. ఓన్లీ బయట డిస్ట్రిక్ట్స్ నుంచి కానివ్వండి, లేకుంటే డిస్టెన్స్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళకి ఈ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజీలో కానివ్వండి, శ్రీ పద్మావతి జూనియర్ కాలేజీలో కానివ్వండి హాస్టల్ ఫెసిలిటీ అనేది కల్పిస్తారు. శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజీలో 750 సీట్లలో 400 హాస్టల్ సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి వాళ్ళకు కూడా ఆ విధంగానే కేటాయించడం జరుగుతుంది. ఇది హాస్టల్ కి వాటికి సంబంధించి. మరియు ఇతర డీటెయిల్స్, క్రిస్టియన్స్ అప్లై చేసుకోవచ్చా, ముస్లిమ్స్ అప్లై చేసుకోవచ్చా అంటే దానికి కూడా చాలా మంది అయితే డౌట్స్ అయితే అడిగారు. అవును, అప్లై చేసుకోవచ్చు. ముస్లిమ్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, క్రిస్టియన్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. కానీ మీరు మతపరంగా ఎటువంటి అక్కడ మీరు యూనివర్సిటీలో చేరినప్పుడు మతపరంగా ఎటువంటి బోధనలు కానివ్వండి, లేకుంటే ప్రచారం కానివ్వండి చేయడం నిషిద్ధం అనమాట. మీరు అటువంటి ఏవైనా చర్యలు చేస్తే వెంటనే మీ మీద అయితే చర్య తీసుకుని మిమ్మల్ని అయితే ఆ సీట్ నుంచి అయితే తొలగించడం జరుగుతుంది. ఎవరైతే ఇది తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి హిందువులకు మాత్రమే అందులో హిందువులకు మాత్రమే చెందినది కాబట్టి మీరు హిందూ ధర్మం మీద మాకు నమ్మకం ఉంది, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి మీద మాకు నమ్మకం ఉంది అని అనుకున్న వాళ్ళు మాత్రమే, అది క్రిస్టియన్స్ కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మరియు దీనికి రేపు 3వ తేదీ వరకు అయితే అడ్మిషన్ కి అయితే ఇంకా టైం ఉంది. ఇంకా రేపటి వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత 6వ తేదీ అయితే మనకు ఫస్ట్ సెలక్షన్ లిస్ట్ వస్తుంది అని మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ పూర్తిగా కరెక్ట్ గా వస్తుందా లేదా అనేది చెప్పలేము. వాళ్ళ ఫోన్ కి అయితే మెసేజ్ రావడం జరుగుతుంది. అలాగే మనకు సెలక్షన్ లిస్ట్ పూర్తిగా కంప్లీటెడ్ లిస్ట్ అనేది ఏ కాలేజ్ మరియు ఏ గ్రూప్ మరియు హాస్టల్ అలాట్ అయిందా లేదా అలాంటి మొత్తం డీటెయిల్స్ తో మనకు లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. అది వచ్చిన వెంటనే కూడా నేను మీకైతే వీడియో రూపంలో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అందిస్తాను. మరియు ఇతర ఏవైనా జేఈ మెయిన్స్ కి సంబంధించి ఇందులో కోచింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని మనకు మైండ్ లో పెట్టుకునే వాళ్ళు ఆ ఎడ్యుకేషన్ అయితే కంటిన్యూ చేస్తారనమాట. మంచి ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది. అలాగే శ్రీ పద్మావతి జూనియర్ కాలేజీలో గర్ల్స్ స్టూడెంట్స్ కి చాలా మంచిగా అక్కడైతే వాళ్ళకు ఎడ్యుకేషన్ కానివ్వండి, సేఫ్టీ కానివ్వండి, మరియు ఇతర
వాళ్ళను outing కి పంపించడం లాంటి చర్యలు అయితే ఉండవు అనమాట. ఏదైతే పేరెంట్స్ లేదా గార్డియన్స్ ఎవరైనా అయితే ఎవరి ఆధార్ కార్డ్ మరియు వాళ్ళ ఫొటోస్ ఏవైతే మీరు అడ్మిషన్ సమయంలో సబ్మిట్ చేస్తారో, పేరెంట్స్ కానివ్వండి లేకుంటే గార్డియన్స్ కానివ్వండి, వాళ్ళను మాత్రమే కాలేజ్ పరిసరాల్లోకి రానివ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళతోనే మిమ్మల్ని పర్మిషన్ ద్వారా బయటికి అయితే పంపించడం జరుగుతుంది. కాబట్టి ఉమెన్ సేఫ్టీ పరంగా మీరు ఎటువంటి చింత అయితే చెందవలసిన అవసరం లేదు. అలాగే మీ ఇంకా రేపు 3వ తేదీ వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే టైం ఉంది. ఖచ్చితంగా చాలా మంది ఉమెన్స్ అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఏదైతే మనకు IIIT అలాగే APRJC మోడల్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ స్కూల్స్, అలాగే మహాత్మా జ్యోతిబా స్కూల్స్ లాంటి చాలా స్కూల్స్ కి అయితే ఆల్టర్నేటివ్ గా చాలా మంది అయితే ఎంచుకుంటారు. కాబట్టి 450 నుంచి 500 లోపల మార్క్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. వాళ్ళందరికీ కూడా సీట్ అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా సీట్ అప్లై చేసిన వాళ్ళందరికీ వస్తుందని నేనైతే ఆశిస్తున్నాను. మనము అందరము అప్లై చేసుకుని సీట్ కోసం అయితే వెయిట్ చేద్దాము. తర్వాత దైవ నిర్ణయం దాని మీద అయితే మీకు ఆ సీట్ అయితే ఆధారపడి ఉంటుంది అనమాట. కాబట్టి అది రిజల్ట్స్ కి సంబంధించి మీకు ఫోన్ కి అయితే మెసేజ్ రావడం జరుగుతుంది. అలాగే నేను కూడా ఒక వీడియోని అయితే ఖచ్చితంగా రిజల్ట్ వచ్చిన వెంటనే మీకు అప్లోడ్ చేస్తాను. అలాగే సెకండ్ లిస్ట్ కూడా మనకైతే వదులుతారనమాట. దానికి సంబంధించి మీకు ఒకవేళ కోర్స్ నచ్చకపోతే ఎలా స్లైడింగ్ చేసుకోవాలన్నది లాంటి డీటెయిల్స్ కూడా నేనైతే నెక్స్ట్ తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మీకైతే ఇంకొక వీడియో అయితే చేస్తాను. కాబట్టి ఇటువంటి అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి, మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఈ కాలేజెస్కి అయితే అప్లై చేసుకున్న వాళ్ళకి వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.